హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకేనా? నైట్ 9:30 అయిందనమాట. ఇప్పుడైతే వీడియో చేస్తున్నా. ఇప్పుడే కాదులేండి, రేపంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈరోజు నైట్కి మా డిన్నర్ ఏందో తెలుసా? రండి చూపిస్తా. ఏంది ఇది అనుకుంటున్నారా? భయపడద్దండి చూసి. నిన్న సంగటి చేశానమాట. ఆ సంగట్లో అంత మిగిలింది. మధ్యాహ్నం తినేద్దాము అంటే మా అక్క వద్దులే, రాత్రికి తిన్నాము, మజ్జిగేసి కలుపు అని చెప్పిందనమాట. అందుకని ఇప్పుడైతే సంగటి తీసి బయట పెట్టేసి, అది సంగటి కలుపుకోవడానికి చల్లగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, దానికోసమే కొంచెం వేడి నీళ్ళు వేడి చేస్తున్నాను అనమాట. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పోసి పెట్టేస్తాను. ఈరోజు దువాని ఉందన్నమాట. దువాని అంటే అది పార్టీ ఉంది. మా అక్క దుర్గా ఇద్దరు పార్టీ దగ్గర అయితే ఉన్నారు. నేనైతే ఇంట్లోనే ఉంటానులేండి. ఎప్పుడైనా ఒకసారి అయితే వెళ్తా, రోజు వెళ్ళను. నిలబడినంట అంది ఫోన్ కూడా అలా. అందుకు మా మేడం ఉంటుంది కాబట్టి ఒకరు ఇంట్లో ఉంటాము, ఇద్దరు అక్కడ ఉంటారనమాట. ఎప్పుడు అంతే. ఒకవేళ ఇద్దరమే ఉన్నామనుకోండి, ఒకరు సాఫర్ పోయి ఒకరు, అప్పుడు ఒకరు ఉంటారు పార్టీ దగ్గర, ఒకరు ఇంట్లో ఉంటారు, ఎవరో ఒకరు అట్లా. వాళ్ళు వచ్చే లోపల నేనైతే అది కలిపేసి రెడీ చేసి పెడితే మా అక్క వచ్చిన వెంటనే నేను కొంచెం, మా అక్క కొంచెం తాగేస్తానమాట. దుర్గా అయితే సంగటి తినదు. దుర్గా వచ్చిన కొత్తలో అయితే సంగటి అంటే ఏంది కా అని అడిగేదనమాట. ఇంకేం చెప్తాం మనం, రాగి పిండి అంటే తెలీదు. వాళ్ళు రాగుల్ని సోర్లో ఏదో అంటారబ్బా, నాకు అది పలకడం రాదు సరిగ్గా. అట్లా మేమైతే రాగి పిండితో సంగటి చేసుకుని అందులోకి నంచుకోవటానికి ఒక మామిడికాయ అయితే కోద్దాము అనుకుంటున్నా. ఎంత పెద్ద మామిడికాయో చూడండి. ఈ మామిడికాయ పెద్ద టెంకాయ సైజులో ఉందన్నమాట. చాలా పెద్ద కాయలు. ఎప్పుడైనా ఒకసారి జమియా వెళ్ళినప్పుడు మాత్రము తీసుకొని వస్తాను అనమాట. ఇట్లా మజ్జిగన్నం కోసి పెడుతున్నా. మా అక్క దుర్గా వచ్చేటప్పటికి కొంచెం చల్లారుతుంది. ఎక్కువ చల్లగా ఉంటే తినలేమండి. అందుకనే రండి మీరు. బాగా కొంచెం చల్లబడుతుంది కదా. నారగా ఉన్నాయి కాయలు, పేర్లు తెలియవు నాకు సామాన్యంగా. ఇంటికాడ ఉంటే నాకు కొంచెం బేనిషా కాయలు అవి మాత్రమే తెలుసు అనమాట. ఇవి కాయలు కొంచెం కష్టం, అన్ని రకాల కాయలు తెలుసుకోవడానికి. మా నాన్న ఉంటే బుట్టలు తెచ్చేవాడు అనమాట. నాకు ఈ సీజన్లలో బాగా మిస్ అవుతున్నాను అనమాట. నా పెళ్ళి అయినాక ఒక 3 నెలలకు చనిపోయినాడు మా నాన్న. నా పెళ్ళి, మా తమ్ముడు పెళ్ళి కొంచెం 3 నెలల గ్యాప్లో అయితే అయింది. కాయ బయటికి బాగుందండి, కానీ లోపలైతే చెడిపోయింది. ఇలా అయితే అయిపోయింది. ఇదిగోండి, వేరే కాయ తీసుకొని వద్దాం. ఇంకా ఉన్నాయి మన దగ్గర. వేరే కాయ అయితే తీసుకొని వచ్చానండి. అది పోయింది కదా కొంచెం, అందుకని వేరే కాయ తీసుకొని వచ్చా. మా ఇంట్లో దువాని ఉంది, పార్టీ ఉందన్న కదా. పార్టీలో మిగిలినోటి కూడా తెచ్చారు చూడండి. అయిపోయింది పార్టీ, వచ్చేసారు. దుర్గా బాగా నీరసపడింది. మామిడికాయ తింటే బాగా హుషారుగా వస్తుంది. రావా? నిన్న బయోమెట్రిక్ కథ ఏమో కానీ కదా, బాగా అలసిపోయింది ప్రాణం. ఇది కూడా కొంచెం ఎక్కడో డ్యామేజ్ అయింది, ఎక్కువ కాదు కానీ అక్కడ వరకు కోసి తీసేద్దాం. అన్ని కాయలు అలానే ఉన్నట్టున్నాయి కదా. కాయ కోసినా అట్లే ఉంది. మళ్ళీ ఈ కాయ తీస్తే కూడా, ఈ కాయ కూడా కొంచెం కరవ పోయింది, అయితే ఎక్కువ కాదు.
అట్లే ఉంటే మళ్ళీ ఎక్కువ పోతుంది కదా. కాకపోతే కాయ బాగా గట్టిగా ఉంది. మజ్జిగన్నంలోకి మామిడికాయ ఎంతమంది నంచుకొని తింటారు? మేమైతే ఇట్లా నంచుకొని, మాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటు మామిడికాయ మజ్జిగన్నంలో నంచుకొని తినడం. దుర్గా అయితే అరటికాయ నంచుకుంటుంది. కానీ నేను కూడా ఒకసారి టేస్ట్ చేసిన, కానీ బాగానే ఉన్నింది కా. ఎందుకంటే అది కూడా స్వీటే కదా. మామిడికాయ లేనప్పుడు అరటికాయ నంచుకునింది అనమాట మజ్జిగన్నంలో. అంతవరకు నేను తినలా ఒకసారి కూడా. ఎప్పుడు దుర్గా తిన్నది చూసి తిన్నా. కాయ అయితే కోసుకొని వచ్చేసా. మా ఇంట్లో పార్టీకి వచ్చినట్టు అనమాట. ఇవి స్వీట్, కొంచెం స్వీట్ తెచ్చినారు. మెత్తగా ఉంది. ఇది ఫస్ట్ టైం, ఏం స్వీటో తెలియదు కానీ కేక్ లైట్ షుగర్ ఉందన్నమాట ఇది. ఇంక ఇవి వచ్చేసి సమోసాలు, చికెన్ సమోసాలు అనమాట. అవే చీజ్ సమోసాలు ఇవి. ఇంకా రండి, ఇంకా ఉన్నాయి. ఇవి సమ్మూనా, వీటిల్ని సమ్మూనా అంటారనమాట. లోపల ఖుద్రా అంటే వెజిటేబుల్స్ అంతా ఉంటాయి. టమాటో, కుకుంబరు, ఫిలాఫిల్ అని మన శనగలు ఉంటాయి కదా, వాటి వడలు, అవి ఉల్లగడ్డలు. ఇదిగోండి ఇలా ఉంటుంది లోపలంతా. బాగుంటుంది తినడానికి. ఇవి పొద్దున్నే టిఫిన్ లేకనమాట. లోపల పెట్టేద్దాం. మామిడికాయ అయితే కోసేసా. అన్నము సంగటి కొంచెమే ఉందన్నమాట. నాకు మా అక్కకి ఇద్దరికి సరిపోదు కాబట్టి కొంచెం అన్నం కూడా పెట్టుకుంటా. పొద్దున్న చేశాను అనమాట అన్నము. ఆ సంగట్లోకి కొంచెం అన్నం కూడా. సరిపోతుంది. ఇంకా మజ్జిగ. మా అక్క పెరుగు డబ్బా ఇచ్చింది, ఇది వెయ్యి అని. ఇదైతే వేసేస్తున్నా. గోరెచ్చగా కాచి పెట్టుకున్న నీళ్ళు, ఎందుకంటే మజ్జిగ చాలా చల్లగా ఉంటుంది కదా, అందుకని. మేమైతే చిక్కగా కలుపుకోమండి మజ్జిగ అన్నం. కొంచెం బాగా పలచగానే కలుపుకొని గ్లాసులో వేసుకొని తాగేస్తాము. ఇవి మజ్జిగ ఇలాగనమాట. పొద్దున పూట కూడా ఇలా వేసుకొని తాగితే చాలా బాగుంటుంది కదా. ఉప్పు ఇంకా కలిపేయడమే. గోరెచ్చగా ఉంటుందన్నమాట. తినడానికి కూడా కొంచెం వేడిగా అనిపిస్తుంది, ఎక్కువ చల్లగా లేకుండా. దుర్గా కూడా మజ్జిగ అన్నం కలిపేసింది, మిగిలిన అన్నం తీసేసింది. ఇప్పుడు మేము ఎత్తుకొని పోయి మా అక్క దగ్గర కూర్చొని, మామిడికాయలు కూడా మా అక్క దగ్గరే పెట్టా. ఫ్రిడ్జ్లో పెట్టే దుర్గా మజ్జిగ ఈ గిన్నెల్లో వేసుకొని తాగడమే, గలాస్తో ఎత్తుకొని. ఏంది అదే తీసుకో, నువ్వు కొన్ని కాయలు దానికి కొన్ని పెట్టు. అలా మేడం అలాగా. మా అక్క చూడండి దివాని అయిపోయి వచ్చి కూర్చొనేసింది. మామిడికాయలు, ఏమంటారు సంగటి అన్నీ ఎత్తుకొచ్చా ఈ తాగటానికి. కూరగిన్నెలు దీంట్లో పెట్టుకా, కింద పెట్టుకో. తలకాయ ఇట్ట కాతి ఇట్ట పోయి ఇట్నా అట్ట పోయాల గిన్నెకి దాంట్లో ఉంటుంది అప్పుడు నీకు. అది ఇందో అది కూడా పెట్టు, ఆ గిన్నె కూడా పెట్టు. కొంచెం అన్నం కూడా వేసా, రవ్వ సంగటి కొంచెమే ఉంది అని. అది గిన్నె అట్లా పెట్టేసి ఇప్పుడు మామిడికాయ తీసుకొని తినుక అలా కలుపుకొని తాగేయడమే అనమాట మేము. పచ్చిమిరకాయ కొరుక్కొని మామిడికాయ తినవా, నాదే పనిగా కోస్తున్నా. దేంట్లోకైనా సద్దన్నంలోకి బాగుంటుంది. ఇలా అనమాట. నెల పాలిసా, అది కూడా పనికొస్తుంది. రండి తాగుదాం గోరువెచ్చగా. మామిడికాయ బాగుంటుంది సద్దన్నంలో.
మాకు చిన్నప్పటి నుంచి అలవాటు మామిడికాయ ఇట్లా సద్ది కలుపుకొని తాగడం. ఎరగడ్డలో పచ్చిమిరకాయలు ఊరగాయ ఉంటే ఊరగాయ. అమ్మ ఎక్కువగా తిన్నది, అమ్మ నాన్న అంటారు కదా. మామిడికాయ సీజన్ అయితే మామిడికాయ సీజన్ అయితే నాన్న గంపలు తెచ్చాను. మామిడికాయలు దోసకాయలు సీతాఫలం కాయలు ఇవి గంపలే కొంటాడు, విడివిడిగా కొనడు ఎప్పుడు. తోటకాడికి పోయి రాసిపల్లి వాళ్ళు అవన్నీ చాలా మిస్ అవుతున్నామండి మేము. ఇప్పుడు ఎవరు అలా తెచ్చి పెట్టేవాళ్ళు లేరు, దొరకను కూడా లేదనమాట. మా పిల్లలకైతే మా నాన్న తెచ్చిపెట్టిన దాంట్లో కాలు భాగం కూడా పెట్టలేకుండా అదే తిన్నారు కూడా. ఇవన్నీ తింటారు వాళ్ళు ఏమన్నా. బాయ్ అండి, రేపు కలుద్దాం మరొక వీడియోతో. ఓకేనా? బాయ్, గుడ్ నైట్ అందరికీ.